హెల్త్ న్యూస్ మీకోసం. మనం భోజనం చేశాక తిన్న 5-6 నిమిషాల్లోనే జీర్ణాశయంలో గ్లూకాన్ లైక్ పెప్టిడ్ 1 అనే హార్మోన్ స్రవిస్తుంది. దీన్నే వాడుకలో GLP-1 అని పిలుస్తారు. ఇది ఆహారం నుంచి ఎక్కువ గ్లూకోజ్ను ఉత్పత్తి చేయకుండా కాలేయాన్ని అదుపు చేస్తుంది. ఉత్పత్తి అయిన గ్లూకోజు రక్తంలో మరీ ఎక్కువగా చేరకుండా ఇన్సులిన్ను విడుదల చేయాలని ప్యాంక్రియాస్ను ఆదేశిస్తుంది. అక్కడితో ఆగదు, కడుపు నిండిపోయింది, ఇంకేమీ తినలేమనే భావనను కలిగిస్తుంది. ఈ కీలక పనులన్నీ చేసే GLP-1 హార్మోన్ స్రావం మందగించటం వల్లే షుగర్ జబ్బు వస్తుంది. ఈ సమస్య కోసం ఇప్పుడు వాడుతున్న ఒజాంపిక్ వంటి మందులు GLP-1 చేయాల్సిన పనులన్నిటినీ కృత్రిమంగా చేస్తాయి. అయితే ఈ మందులతో పని లేకుండా GLP-1 హార్మోన్ ఉత్పత్తిని సహజంగానే పెంచే అవకాశం ఉందా అని శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. చైనాలోని జియాంగ్నాన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఆ దిశగా ముందడుగు వేశారు. GLP-1 హార్మోన్కి జీర్ణ వ్యవస్థలో ఉన్న బి వల్గటాస్ అన్న బ్యాక్టీరియాకు మధ్య సంబంధం ఉన్నట్లు కనిపెట్టారు. బి వల్గటాస్ బ్యాక్టీరియా మోతాదు ఎక్కువగా ఉన్న వాళ్లల్లో షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉండటాన్ని పరిశోధకులు గమనించారు. మరి ఈ బి వల్గటాస్ ని సహజంగా పెంచడం ఎలా అని పరిశోధించినప్పుడు FFR4 ప్రోటీన్తో ఇవి పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. ఈ ప్రోటీన్ను ఆహారం ద్వారా మన పొట్టలో పెంచగలిగితే మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు.